ప్రతి సండే రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ బోర్ కొట్టిందా? అయితే ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఫస్ట్గా కడాయిలోకి ఒక పావు కేజీ చికెన్ తీసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది మనకి. మన చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇదిగో చికెన్లోంచి లైట్గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. చూసారు కదా, ఇలా వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లో ఒక 2 మినిట్స్ అట్లా సాట్ చేసుకున్న తర్వాత వెంటనే నేను ఇక్కడ 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ కట్ చేశాను. ఒక 3 పచ్చిమిరకాయలు చీల్చుకొని ఇలా ఆయిల్లోనే వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. మొత్తం ఇంకా మూత ఏం పెట్టట్లేదు. దీంట్లోనే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే చికెన్కి మనకు ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఆనియన్స్ చూసారా మంచిగా క్యారమిలైజ్ అయ్యి ఎలా ఉన్నాయో. దీనిలో మనం టొమాటోస్ కానీ ఏం వేయట్లేదండి, ఓన్లీ ఆనియన్స్తోనే చేస్తున్నాము. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసాను. మీ కారం తగ్గట్టు వేసుకోండి. దీనిలో గరం మసాలాలు ఇంక ఎక్స్ట్రా ఏం వేయట్లేదన్నమాట. సింపుల్గా పాత పద్ధతిలో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 3 కట్టలు చుక్క కూర తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని చికెన్లోనే వేసేయండి. ఇవి ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. పెద్ద టైం కూడా పట్టదు. ఒక 10 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోద్ది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కదిలీకుండా ఉన్నామంటే చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా నీట్గా తేలి ఉంటుంది అనమాట. ఇలా ఇంకో వాటర్ కూడా వేయసం లేదు. మన కర్రీలో కలుపుకోవాల్సిన కన్సిస్టెన్సీ నీట్గా ఫామ్ అయిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఫినిష్ చేసుకోవడం. అండ్ రెసిపీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.